హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేను బియ్యంతోటును, రవ్వతోటి వడియాలును అప్పడాలు పెడుతున్నానండి. ఏ విధంగా పెడతానో చూపిస్తానండి. ఒక గ్లాస్ రవ్వకి 7 గ్లాసుల వాటర్ పోయాలండి. వాటర్ బాయిల్ అయ్యాక అందులోనే కొంచెం జీలకర్ర, వాము, ఉప్పు వేసుకొని మంచిగా ఉండలు లేకుండా రవ్వ వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలండి. కొంచెం చిక్కబడగానే స్టవ్ ఆఫ్ చేయాలండి. ఈ విధంగా చూడండి. సో, ఇంకో సైడ్ బియ్యంతోటి పెడుతున్నానన్నా కదా! బియ్యాన్ని ఉడికిస్తున్నానండి. సో, మేడ పైకి మంచిగా అవి రెండయ్యాక కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడే కాటన్ శారీ సో, కవర్ పైన గూడా వస్తదండి. కొద్దిగా రవ్వ వేసుకుంటూ రౌండ్‌గా తిప్పేసుకుంటే అయిపోతదండి. మురుకుల పావుతోటి గూడా ఇట్లా వడియాలు పెట్టుకోవచ్చు. 3, 4 డేస్ మంచిగా ఎండబెట్టుకున్నాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి. సో, ఏ విధంగా వచ్చాయో చూపిస్తానండి. కొంచెము ఇది రవ్వతో చేసినయండి. బియ్యంతో చేసినవి గూడా వేపుతున్నా చూడండి. సో, ఇది మొత్తం ప్రాసెస్ నా యూట్యూబ్ ఛానల్‌లో ఫుల్ వీడియో పెట్టానండి చూడండి. ఎంత చిలుముతే చూడండి రవ్వయి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. బియ్యమ్మి గూడా అలానే ఉంటాయండి.